ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వాన్ని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఎంపీ ఆర్ కృష్ణయ్య హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడికి వచ్చారు. ఒకసారి సార్ని మాట్లాడిద్దాం, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ తోటి ఆయన ఇక్కడికి వచ్చారు. సో ఆయన అడుగుదాం, ఆయన డిమాండ్ ఏంటి, ఎందుకు గవర్నమెంట్ స్పందించట్లేదు ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో అన్న విషయాన్ని అడుగుదాం. సార్ చెప్పండి, అసలు డిమాండ్ ఏంటి? అంటే ఏంటి అసలు, అంటే డిమాండ్ ఏంటి చెప్పండి. ఎన్ని రోజుల సంది మీరు ఫీజు రియంబర్స్మెంట్ గురించి పోరాటం చేస్తున్నా, ఎందుకు గవర్నమెంట్ స్పందించట్లేదు? ఫీజుల బకాయిలు ఇవ్వడం లేదు, అందుకే ఫీజుల బకాయిలు ఇవ్వాలని పెద్ద ఎత్తున ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముట్టడియడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ పేద కులాల పిల్లలు చదవద్దని కుట్రపూరితంగా ఫీజుల బకాయిలు చెల్లించడం లేదు. అందుకే తాడో పేడో ఈ ప్రభుత్వం తేల్చుకుంటాం. ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో అటు యాజమాన్యాలు వాళ్ళ సిబ్బందికి జీతాలు ఇచ్చుకోకపోవడం ఒకటైతే, ఇటు పిల్లలు కూడా వాళ్ళ సర్టిఫికెట్స్ ఇయ్యాక కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, చదువుల విషయంలో కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ కాలేజీలకు ఫీజుల రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల కాలేజీ యజమాన్యాలు ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే చాలా కాలేజీ అప్పుల పరై మూసేసారు. రెండవది, కాలేజ్ యజమాన్యాలు అద్దె భవనాలు అద్దె కట్టడం లేదు, లెక్చరర్ల జీతాలు ఇవ్వడం లేదు, మెయింటెనెన్స్ కరెంట్ బిల్లులు కట్టడం లేదు, చదువు పూర్తయిన వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువలన ఒకవైపు కాలేజీలు, ఒకవైపు విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏమాత్రం విద్యారంగం పట్ల శ్రద్ధ ఉంటే ఫీజులు స్కాలర్షిప్ ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. దీని పట్ల అంటే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం కూడా కొంత సీరియస్ గానే తీసుకుంది. కాకపోతే ఒక కమిటీని ఏర్పాటు చేసి, తప్పది ప్రభుత్వం ఏదో సీరియస్ టైం ఇవ్వాలి, కమిటీని ఏర్పాటు చేసి ఆ నివేదిక ఇవ్వాలి. ఏం చేస్తున్నారు వీళ్ళు? 2 ఏళ్ల నుంచి లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిర్రు, లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయం వచ్చింది. ఏం చేసింది ప్రభుత్వం? జేబులు నింపుకుంటారు, మంత్రుల జేబులు, ఎమ్మెల్యేల జేబులు నిండుతున్నాయి, ప్రజల జేబులు ఖాళీ అవుతుంది. ఇదే ఈ ప్రభుత్వం చేసేది. అందుకే తోడుకలు తీస్తాం, ఒక్కొక్కరిని ఎవరిని వదిలిపెట్టాం. ఎమ్మెల్సీ కోదండరాం సార్ కూడా ఇదే ఫీజు రియంబర్స్మెంట్ మీద మాట్లాడారు. సో ఏమంటున్నారంటే ప్రభుత్వం దగ్గర కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కాస్త టైం కావాలి అనేసి అంటున్నారు. ఫీజులు ఇవ్వడానికి ఆర్థిక ఇబ్బంది ఉందా? ఒక మంత్రి సంపాదించిన దానిలో సగం ఇస్తే సరిపోతుంది, ఫీజులన్నీ అయిపోతాయి. వీళ్ళు జేబులు నింపుకోవడానికి ఉంటాయి పైసలు, కానీ వీళ్ళకి ఇవ్వడానికి ఉన్నాయని నేను ప్రశ్నిస్తున్నాను. మీ వరకు వస్తున్నటువంటి స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఏంటి సార్? మీకు వచ్చి చెప్పుకుంటుంటారు కదా పిల్లలందరూ కూడా. కోర్సు పూర్తయిన వాళ్ళకు టీసీలు ఇస్తలేరు, జాబులు వచ్చిన వాళ్ళకు సర్టిఫికేట్ లేక జాబులు కోల్పోతారు, విదేశాలలో సీట్లు వచ్చిన వాళ్ళకు వాళ్ళకు సర్టిఫికేట్ లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా సర్వ విధాలుగా ఈ స్కీమ్ తోటి ఈ బడ్జెట్ ఇవ్వక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సార్ 5 రోజుల నుంచి ప్రైవేట్ కాలేజీలు అన్ని కూడా బంద్కి కాల్ఫర్ చేసి బంద్ నిరవధికంగా కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా గవర్నమెంట్కి నిమ్మకు నీరెత్తనట్టు ఎందుకు అనిపించట్లేదు? మొత్తం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల మీదనే ఫోకస్ ఎందుకు ఉంది గవర్నమెంట్? పేద కులాలు చదువుకుంటే ఓర్వలేకపోతారు. ఈ కులాల వాళ్ళు చదువుకొని కలెక్టర్ అవుతారు. ఈ చిన్న చిన్న కులాలు ఎస్సీ ఎస్టీ బీసీలు మేము పోయి దొరలం వాళ్ళ పట్టణం పోయి వాళ్ళ ముగట చేతులు పట్టుకొని ఇడవాడాలరా? వాళ్ళు ఆఫీసర్ అవుతుంటే, చదువుకొని పిజ్జా డాక్టర్ అవుతుంటే, ఇంజనీర్ అయితే భరించలేకపోతారు, కడుపులో విషయం పెట్టుకుంటున్నారు. మరి ఒకవైపు పిల్లలు స్టూడెంట్స్ కాలేజీలో యాజమాన్యాలు ఇంత ఇబ్బందులు పడుతుంటే, ఇంకోవైపు గవర్నమెంట్ సంబంధించిన అంటే సీఎంతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా తిరుగుతున్నారు. అసలు వీళ్ళ సమస్య కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. అంటే ఒక సమీక్ష కానీ సమావేశాలు కానీ నిర్వహించట్లేదు దీనిపైన. జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఇప్పుడు వచ్చినాయి, కానీ ఇది 2 ఏళ్ల నుంచి మాగుతున్నది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 ఏళ్ల నుంచి, ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల నుంచి, 4 ఏళ్ల నుంచి ఈ సమస్య ఉంది. ఒకరోజుతో వచ్చింది కాదు. ఈ జూబ్లీ హిల్స్ అనేది ఒక సాకు మాత్రమే. ఇప్పుడు దివంగత నేత స్వర్గీయులైనటువంటి రాజశేఖర్ రెడ్డి హయాంలో, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో. ఆయన హయాంలో అంటే ఈ స్కీమ్ అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు. దాన్ని అదే గవర్నమెంట్ ఇప్పుడు అదే గవర్నమెంట్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నీరు గారుస్తుంది? రాజశేఖర రెడ్డి పీరియడ్ లోపల గౌరవనీయుడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో నేను చాలా ఉద్యమాలు చేశాను. ఆయనతో చర్చలు జరిపి దీని యొక్క గొప్పతనాన్ని విశిష్టతని చెప్తే ఆ మహానుభావుడు గారు స్పందించి ఈ స్కీమ్ పెట్టాడు.
ఈ స్కీమ్ పెట్టిన తర్వాత లక్షలాది మంది గుడిసెలో పుట్టినాడు కూడా ఇంజనీరింగ్ చదివిండు, MBA చదివి, MCA చదివిండు, చదివి విమానం ఎక్కి అమెరికాకు పోతున్నాడు, చదివి గుడిసెలో పుట్టినాడు కూడా ఆఫీసర్ అవుతున్నాడు. ఈ విధంగా ఈ పేద కులాలు డెవలప్ అవుతుంటే ఓర్వలేకి ఇవన్నీ చేస్తున్నారు. ప్రధానంగా మీ డిమాండ్ ఏం చెప్తారు ప్రధానంగా? ఎందుకంటే ఆల్రెడీ 5 రోజులు అయింది, వాళ్ళు ఇంకా బంద్ కాల్ ఫర్ ఇచ్చిండ్రు, ఆ బంద్ నడుస్తుంది. బడ్జెట్ రిలీజ్ చేయకపోతే మంత్రులను వదిలిపెట్టాం, ఎమ్మెల్యేలు వదిలిపెట్టాం, ఉద్యమ పంతా మారుస్తామని చాలా రోజుల నుంచి చెప్తుంటే లైట్గా తీసుకున్నారు వాళ్ళు. ఇక ముందు చూస్తారు వాళ్ళంతా. అన్నిటికీ పైసలు ఉన్న గవర్నమెంట్ కి విద్య, ఉద్యోగం వీటి విషయంలో ఎందుకు నెగ్లిజెన్సీ కనిపిస్తున్నారు? పేద కులాలు చదివితే ఓర్వలేక ఇట్లా చేస్తున్నారు. సో మొత్తానికైతే పేద విద్యార్థులు, SC, ST, BC విద్యార్థులు అందరూ కూడా చదువుకోవడం గవర్నమెంట్కి ఇష్టం లేదు. అందుకనే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో, వాళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చే విషయంలో కూడా చాలా వరకు నిర్లక్ష్యం వహిస్తుంది గవర్నమెంట్ మెడలు వంచైనా సరే ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వసూలు చేసే వరకు మా పోరాటం ఆగదు. మా వెనకాల విద్యార్థులు, అట్లాగే ప్రభుత్వ యాజమాన్యాలు, చాలామంది BC సంఘ నాయకులు కూడా వాళ్ళందరితోటి కలుపుకొని ఈరోజు ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ ముట్టడికి వచ్చారు. ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు అన్నీ వసూలయ్యే వరకు కూడా తమ పోరాటం మరింత ఉధృతాన్ని చేసి ఎట్లాగైనా ప్రభుత్వం నుంచి ఈ బకాయిలు వసూలు చేసుకొని తీరుతామన్న ఒక ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు ఆర్ కృష్ణయ్య. సో ఎస్పెషల్లీ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నారు, విద్యార్థులు, నిరుద్యోగులు, నిరుపేద విద్యార్థులను ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. విద్యా ఉద్యోగాల విషయంలో నీరుగార్చడం కాకుండా ప్రణాళికలన్నింటినీ కూడా కొంత అంటే విద్యా ప్రమాణాలు దెబ్బతినకుండా కొంత ప్రైవేట్ యాజమాన్యాలను కావచ్చు, ఇటు విద్యార్థులను కావచ్చు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ వీరేంద్రతో హరిత, తెలంగాణ ఫోకస్.